ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం ప్రపన్న జనకూటస్థులు అయిన నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో 5వ తిరువాయిమొഴి 11 పాసురాలని ఫలశ్రుతితో సహా చక్కగా యథాశక్తి అనుసంధానం చేసుకున్నాము. ఇప్పుడు మునిత్రయం అంటే ద్రవిడ ఉపనిషత్ సంగతిలో మనకి అజగయ్య మనవాళ్ళ జేయర్ వాదికేసరి వారు అనుగ్రహించినది, తర్వాత వేదాంతాచార్య వర్యులు అనుగ్రహించినటువంటిది, తర్వాత మామునులు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴి నూతందాది, ఈ మునిత్రయం అనుగ్రహించినటువంటి వాటిని కూడా అలాగ మనం కొంచెంగా చెప్పుకొని తర్వాత తిరువాయిమొഴിలోకి మనం ప్రవేశిద్దాం. ముందుగా ద్రవిడ ఉపనిషత్ సంగతి 186వ పేజీలో ఆనంద నిర్భరం అదీన విభూతియుక్తం వైకుంఠనాథం అధ వీక్ష్య మునిస్తువన్సః నాణ్యః సమోస్తి మమ నాప్యనవాప్యమద్యేతత్ ఆనందపూరమధి పంచమమాససాద. ఆనందపూరం అధి పంచమం ఆససాద అని ఇందులో మనకి పెరుమాళ్ళని దూరం చేసుకొని నేను ఏమాత్రం ఉండలేను అని బాధపడ్డారు నమ్మాళ్వార్లని కదా మనం చెప్పుకుంటున్నాము. అలాంటి ఆళ్వార్ల దుఃఖాన్ని చూడలేక సర్వేశ్వరుడు ఏం చేశాడు, ఉభయ విభూతులతోటి కూడా కలిసి తన సేవని ఒక్కసారి ఆళ్వార్ల ముందు సాక్షాత్కరింప చేశాడు, తనని తాను సాక్షాత్కరింప చేసుకున్నాడు. ఇంకా ఆ ఆనందంతో నాకే కొరత లేదు, నాకే కొరత లేదు, ఏ లోటు లేదు అంటూ ఆనందంగా సాగినటువంటిదే ఈ వీత్తిరిందు అనేటువంటి తిరువాయిమొഴి అని మనం 11 పాసురాలలో చెప్పుకున్నాం. ఇవాళ ఈ ద్రవిడోపనిషత్ సంగతిలో వాదికేసరి అజగయ్య మనవాళ్ళ జీయర్ ఏమంటారంటే, అధ ఆనంద నిర్భరం, ఆనందంతో నిండిపోయినటువంటి ఆళ్వార్లు పెరుమాళ్ళు ఉభయ విభూతి నాయకత్వాన్ని సూచిస్తూ కనిపించేటప్పటికీ దివ్యానందం కలిగింది. అదీన విభూతియుక్తం, దైన్యం లేని విభూతులతో కూడినవాడు. లీలా విభూతి, నిత్య విభూతి రెండిటిని సమానంగా తన అద్భుతమైనటువంటి ఆ శక్తిని పరాత్పరత్వాన్ని చూపించినటువంటి వాడు అయిన వైకుంఠనాథం, వైకుంఠంలో వేంచేసి ఉండేటువంటి ఆ స్వామిని వీక్ష్య సాక్షాత్కరించి, అంటే నమ్మాళ్వార్లకి పెరుమాళ్ళ యొక్క సాక్షాత్కారం జరిగింది. ఇది అంతా కూడా మానస అనుభవమే, కానీ అది మానసికమా బాహ్యమా అనేటువంటిది ఆ భేదం తెలియదు. కళ్ళ ముందు కనపడుతున్నాడు స్వామి, ఆనంద తరంగిత హృదయులు అవుతున్నారు నమ్మాళ్వార్లు. సహా ముని, ఆ శఠగోప మహర్షి స్తువన్, ఆయన్ని స్తోత్రం చేయడం మొదలుపెట్టి అద్య సమః అన్యః నాస్తి మమ, ఇప్పుడు నాతో సమానమైనటువంటి వాడు వేరొకడు లేడు. అనవాప్యం అపి, అనవాప్యం నేను పొందలేనిది కూడా, పొందడానికి అశక్యమైనటువంటిది కూడా నాస్తి లేదు. అంటే సమః అన్యః నాస్తి, నాతో సమానుడు లేడు,
నాకు పొందవలసినది లేదు, ఇంతకు ముందు పొందకుండా ఉన్నది లేదు అని ఆనందపూరం ఆనంద ప్రవాహాన్ని, అది పంచమం ఐదవదైనటువంటి ఈ తిరువాయిమడిలో ఆశ సాధ పొందారు. ఏమీ లేదండి, నాకు పెరుమాళ్ళ సాక్షాత్కారం కలిగింది, నా అంత అదృష్టవంతుడు ఎవరుంటారు, నా అంత ధన్యులు ఎవరుంటారు, కాబట్టి ఇంకా నాకు పొందవలసినది వేరొకటి లేదు అనేటువంటి దాన్ని పరమానందభరితులైనటువంటి నమ్మాళ్ళవార్లు ఈ తిరువాయిమడిలో సాధించారు అని చక్కటి చిన్న శ్లోకంలో మనకి వాదికేసరి అజగయ్య మనవాళ్ళ జీయరు చాలా అద్భుతంగా అనుగ్రహించారు. మొదటిది. ఇంకా రెండవది మనకి వేదాంత దేశికులు అనుగ్రహించినటువంటి ద్రవిడ తాత్పర్య రత్నావళి, అది చూద్దాం. అద్భుతమైనటువంటి శ్లోకాలు. ప్రతిసారి చెప్పుకున్నప్పుడు మనం వారికి నమస్కారపూర్వక కృతజ్ఞతాంజలి అంటామే, సమర్పించాల్సిందే. ఎందువల్ల అంటే సారాన్నంతటినీ పిండీకృతం చేసి ఒక చక్కటి శ్లోకంగా మనకు అందించగలగడం వారి కవిత విశేషం. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత ఏ పాసురానికి ఏ పదమో మనం స్పష్టంగా చెప్పుకుందాం. ఆపన్నానన్యబంధౌ సరసిజ నిలయా వల్లభే సాంద్రమోదే భక్తాగధ్వం సశీలే తదుచిత సమయాశ్వాసదాన ప్రవీణే కర్పూరాలేపశోభే సమధికరహితే తోషకే సర్వపూర్ణే కృష్ణే స్తుత్యాదిభాజాం శఠరిపురవదత్ ధన్యతాం నిందితాన్యః. ఇందులో ఇప్పుడు ఏ పాసురంకి ఏ పదమో మనం చెప్పుకుందాం. ఆపన్నానన్యబంధౌ నెంబర్ 1, సరసిజ నిలయా వల్లభే నెంబర్ 2 రెండవ పాసురం, సాంద్రమోదే మూడవ పాసురానికి పదం, భక్తాగధ్వంసశీలే నాలుగవ పాసురం, తదుచిత సమయాశ్వాసదాన ప్రవీణే ఐదవ పాసురం, కర్పూరాలేపశోభే 6, సమధికరహితే 6 తోషకే 8, సర్వపూర్ణే 9, కృష్ణే 10, స్తుత్యాదిభాజాం శఠరిపురవదద్ధన్యతాం నిందితాన్యః. స్తుత్యాదిభాజం స్తోత్రము చేసినటువంటి వారు ధన్యతాం భాగ్యవంతులవుతారు. నిందితాన్యః అలా స్తోత్రం చేయని వాళ్ళు దురదృష్టవంతులు అవుతారు అని శఠరిపుహు శఠగోపముని అవదత్ ఇందులో మనకి అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ పాసురాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆపన్నానన్యబంధౌ ఆపదను పొందినటువంటి ఆశ్రితులకి వాళ్ళ యొక్క విరోధులను నిరసించి రక్షించినటువంటి వాడు అనేది మొట్టమొదటి పాసురంలో చెప్పారు. వితిరిందు ఏజులగుం தனிக்கோல் செல்ல வீவில் சீர் ஆற்றல் மிக்காளும் நம்மானை வெம்மா பிளந்தான் தன்னை போற்றி என்றே கைகளார தொழுது சொல் மாலைகள் ஏற்ற நோற்றேற்கு இனி என்ன குறை ఎజుమయ్యుమే. నాకు ఇంకా లోటే ఉందండి, ఏమీ లోటు లేదు. ఎందువల్ల? ఆనందమే ఆనందం. దేనివల్ల? ఆయన ఆశ్రితులకి వచ్చేటువంటి ఆ విరోధులనందరినీ నిరోధింపగలిగినటువంటి స్వామి నాకు కనిపించాడు. ఎక్కడన్నారండి? వెమ్మ పిళందాంతన్నై, కేసి అనే రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు అనే పదం చేత ఆయన విరోధి నిరసనశీలుడు అనేటువంటి పదం మనకి ఈ మొదటి పాసురంలో చెప్పబడింది. ఇంకా రెండవది
సరసిజ నిలయ వల్లభే. సరసిజ నిలయ ఎవరండి? తామర పుష్పం మీద కూర్చొని ఉండేటువంటిది లక్ష్మి. లక్ష్మికి వల్లభుడు అంటే భర్త, అంటే శ్రీయపతిత్వము అనేటువంటి మాట. மைய கண்டாள் மலர்மேல் உறைவாள் உரை மார்பினன் செய்ய கோலத்தடம் கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை மொய்ய சொல்லால் இசை மாலைகள் ஏத்தி உள்ள பெற்றேன் வெய்ய நோய்கள் முழுதும் వియజ్ఞాలత్తు వీయవే. ఆ లక్ష్మీపతి శ్రీయపతి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, అమ్మ యొక్క పురుషకారం వల్ల నాకు సర్వకాల సర్వావస్థలలోనూ లభిస్తోంది అనేటువంటి దాన్ని ఈ 2వ పదం చేత చెప్పారు. ఇంకా సాంద్రమోదే, నిరవధికమైన ఆనందము కలిగినటువంటి వాడు. ఎంత ఆనందము అంటే పెరుమాళ్ళ ఆనందాన్ని కూడా తనలో నింపేసుకోగలిగినంత ఆనందం నమ్మాళ్ళవార్లది అని చెప్తున్నారు 3వ పాసురంలో. వీవిల్ ఇన్బం మిగ ఎల్లై నిగరింద నమ్ అచ్యుతన్ వీవిల్ సీరన్ మలర్కண்ணన్ విన్నోర్ పెరుమాన్ తన్నై వీవిల్ కాలం இசை மாலைகள் ஏத்தி மேவ பெற்றேன் வேவிலின்பம் மிக எல்லை నిగజందనన్ మేవియే. ఇంకా 4వ పాసురార్థాన్ని భక్తాగధ్వంసశీలే, ఆశ్రితుల యొక్క పాపాలని పోగొట్టడమే స్వభావంగా కలిగినటువంటి వాడు అనేటువంటి దాన్ని మనకి 4వ పాసురంలో చెప్తున్నారు. అనన్య భక్తులు ఎవరైతే తననే కోరుకుంటారో వారికి ఎలాంటి పాపాలను పోగొట్టగలిగినటువంటి ప్రేమమూర్తియో చెప్తున్నారు 4లో. మే వినిన్ను తొഴുవార్ వినై పోగమే ఒంపిరాన్ తూవి అంపుள் உடையான் அடல்லாழியம்மான் தன்னை நாவியலால் இசை மாலைகள் ஏத்தி நன்ன பெத்தேன் ஆவியன் ஆவியை யான் அறியேன் செய்தாற்றையே. ఈ 4వ పాసురంలో ఒకసారి అంపుళ్ళు ఉడయ్యాన్ అడల్లాజి అమ్మాన్ అని చెప్పి గరుడ వాహనుడు చక్రధారి అనేటువంటి ఆ పదాలను కూడా చాలా అందమైనటువంటి ప్రయోగాలతోటి మనకి అందించారు. ఇంకా 5 తదుచిత సమయాశ్వాసదాన ప్రవీణే, ఆశ్రితులైనటువంటి వాళ్ళకి ఆశ్వాసాన్ని ఇవ్వడంలో, ఓదార్పు కలిగించడంలో ఎంతటి సామర్థ్యం కలిగిన వాడో. అందరినీ ఓదార్చాలి, అందరికీ సహాయపడాలి అని కోరిక ఉంటుంది, కానీ తీర్చే శక్తి అందరికీ ఉండదండి. కానీ పెరుమాళ్ళు అంత శక్తి కలిగినటువంటి వారు అంటారు 5వ పాసురంలో. పైగా ఈ 5వ పాసురం అత్యద్భుతమైన పాసురం అని చెప్పుకున్నాం. గీతోపదేశాన్ని వ్యాఖ్యానంలో నంబెళ్ళయ్య గారు కూడా 18 అధ్యాయాల సారాంశాన్ని అంతటినీ కూడా ఒక్కొక్క పాసుర ఖండంతో మనకి ఎంతో అందంగా వ్యాఖ్యానించి ఆనందాన్ని కలిగింపచేశారు. ஆற்ற நல்ல வகை காட்டும் அம்மானை அமரர் தம் ஏற்றை எல்லா பொருளும் விரித்தானை எம்மான் தன்னை மாற்ற மாலை புனைந்தேத்தி நாளும் மகிழ்வெய்தினேன் காட்டில் முன்னம் கடுகி வினை நோய்கள் కరియవే. తర్వాత 6వ పదంతో కర్పూరాలేపశోభే, కర్పూరాన్ని ధరించడం చేత ప్రకాశించేవాడు అని చెప్పి మనం ఒకవైపు కస్తూరి తిలకాన్ని ఆస్వాదిస్తూనే
ఆ కస్తూరి తిలకం మీద అందమైనటువంటి చూర్ణాన్ని జల్లినటువంటి సౌందర్యము, వెంకటేశ్వరుడికి గడ్డం మీద పచ్చకర్పూరాన్ని అలదినటువంటి ఆనంద పరిస్థితులనన్నిటినీ కూడా మనం అప్పట్లో వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం కదా. 6వ పాసురం. கரியமே நிமிசை வெளிய நீரு சிறிதேயிடும் பெரிய கோலத்தடம் கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை உரிய சொல்லால் இசை மாலைகள் ஏத்தி உள்ள பெற்றேற்கு அரியது உண்டோ எனக்கு ఎన్ని తొట్టుం ఇని ఎండ్రుమే. ఇంకా 7వ దానిలో సమధికరహితే, తనతో సమానులే లేరు, సమానులే లేకపోతే అధికులు ఉండేటువంటి అవకాశమే లేదు. ఎందువల్ల? పరత్వంలోనూ అలాగే ఉంటాడు, సౌలభ్య అవతారాలలో కూడా అలాగే ఉంటాడు. అంటే ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి, ఆ పరత్వ లక్షణాలతోటి ఈ అవతారమూర్తిగా వచ్చాడు అనే విశేషాన్ని చెప్పుకున్నామే. దానిని ఏ పదంతో చెప్పారండి? ఎన్నుం వన్రాగే, ఎప్పుడు ఒకేలాగా. అంటే పరత్వ సౌలభ్యాలలో రెండిట్లో కూడా, అవతారాలలో కూడా అంతటి సౌలభ్యమూర్తి అని. ఒత్తారుం మెక్కార్గళం தனக்கு இன்றி நின்னானை எல்லா உலகும் உடையான் தன்னை குன்றமொன்னால் மழை காத்த பிரானை சொல் மாலைகள் நன்னு சூட்டும் விதியை தினம் என்ன குறை நமக்கே. కుండ్రమొన్రాల్ మజై కాత్త పిరాన్ అని చెప్పి ఆవేళ ఇంద్రుడు కురిపించినటువంటి రాళ్ల వానని అడ్డుకోవడం కోసం గోవర్ధన ఉద్ధరణం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క ఆ ఆపత్ సఖత్వాన్ని కూడా 7వ పాసురంలో చాలా అందంగా మనకి అందించారు. ఇంకా 8లో తోషకే, చిన్న పదం, అందరినీ ఆనందింపచేసేటువంటి గుణం. ఇది అందరికీ ఉండదు. మనవాళ్ళు బాగుండాలి, అవతల వాళ్ళు ఏదో హరిదాసులు చెప్తుంటారండి, మా పొరిగింటావిడ తప్ప లోకా సమస్త సుఖినో భవంతో అని చదివేటండి ఒక ఆవిడ. అంటే ఏమిటి? మా పక్క ఆవిడ తప్ప లోకమంతా బాగుండాలి అని. ఎందువల్లంటే పొరిగింటి వాళ్ళతో గొడవలన్నమాట ఎప్పుడూ కూడా. అలాంటి చిన్న చిన్న మనస్సు కాదండి. తోషకే, తోషకే అంటే ఆశ్రితులను సంతోషింపచేసేవాడు. 8వ పాసురం. నమక్కుం పూవిన్మిసై నంగైకుం ఎంబనై. ఎంత బాగా చెప్పారండి. అతి క్షుద్రుణ్ణైన నాకు, అతి ఉత్కృష్టురాలైన అమ్మకి కూడా ఆనందాన్ని కలిగించేవాడు. ఆ సమత్వాన్ని గురించి ఆ ఎత్తుగడ ఎంత బాగుందో చూడండి. నమక్కుం పూవిన్మిసై నంగైకుం ఎంబనై ஜாலத்தார் தமக்கும் வானத்தவர்க்கும் பெருமானை தன் தாமரை சுமக்கும் பாத பெருமானை சொல் மாலைகள் சொல்லுமாறு அமைக்க வல்லேற்கு இனியாவர் நிகர் அகல்வானத்தே. இனியாவர் நிகர் అగల్వానత్తే. ఇంకా 9వ పాసురంలో సర్వపూర్ణే, అన్నిటి యందు పరిపూర్ణంగా వ్యాపించి ఉండేటువంటి వాడు. వ్యాప్తికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాసురం అండి 9వది. వానత్వం வானத்துள் ஒம்பரும் மண்ணுள்ளும் மண்ணின் கீழ்த்தானத்தும் எண்திசைய தவிராது நின்றான் தன்னை கோன்னல் செங்கதடக்கையவனை குடமாடியை వానకోనై కవి సొల్ల వల్లేర్కు ఇనిమ్మారు ఉండే. నాతో సములెవరైనా ఉన్నారా? ఈ వ్యాఖ్యానం ఎంత బాగుందండి. మనకక్కడ ఒక వాల్మీక రామాయణాన్నే చూసుకున్నాడు, ఒక వ్యాస పరాశరాదుల
కృష్ణావతార తత్వాన్నే తెలుసుకున్నారు. ఒక శౌనకాదుల అర్చావతార వైలభ్యాన్నే చెప్పుకున్నారు. నేనంత అదృష్టవంతుణ్ణండి, అన్ని అవతారముల యందు కూడా చాలా చక్కటి పూర్ణత్వాన్ని నేను దర్శించి చక్కటి పాసురాల చేత కీర్తించగలిగాను. నాకు సరి ఎవరుంటారు, సరిలేరు నాకెవ్వరు అనేటువంటి దాన్ని చెప్పారు 9లో. ఇంకా కృష్ణే కృష్ణావతారం ఎత్తినవాడు అయిన భగవంతుడు. ఆ కృష్ణావతారంలో 10లో మనకేం చెప్పారంటే, భూమాతతోటి పరమాత్మకి కలిగినటువంటి సకల విధ సంబంధాలని 5-6 క్రియాపదాలతోటి అద్భుతంగా ఆవిష్కరించారు ఈ పాసురంలో. ఎలాగా? ఉండుం ఉమిజిందుం కడందుం ఇడందుం కిడందుం నిన్నుం கொண்டகோலத்தொடு வீற்றிருந்தும் மணங்கூடியும் கண்டவாற்றால் தனதே உலகு என நின்னான் தன்னை வண்தமிழ் நோர்க்க நோற்றேன் అడియార్కు ఇంబమారియే. నమ్మాళ్ళవార్లకి ఇంబమారి అనే పేరు చెప్పుకున్నాం కదండి. ఆనంద మేఘం ఆయన. అలా ఆనందాన్ని వర్షించేటువంటి పెరుమాళ్ళకి ఈయన్ని చూసేటప్పటికి ఆనంద వర్షం, పెరుమాళ్ళని చూసేటప్పటికి వీరికి ఆనంద వర్షం. ఇలా మనకి 10 శ్లోకాలు చెప్పి పాసురాలు 11వ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి మిగిలిన అన్ని ఫలశ్రుతులు వేరండి. లక్ష్మీ అనుగ్రహాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని ప్రత్యేకంగా చెప్పినటువంటి ఫలశ్రుతిగా మనం ఈ 11వ స్తుత్యాది భాజాం శఠరిపురవదత్ ధన్యతాం నిందితాన్య. ఎలాగా? 11వ పాసురం ఫలశ్రుతిలో మారి మారాద తన్నం మలై వెంగడత్తు అన్నలై వారి మారాద பைம்பூம் பொழில் சூழ் குருகூர் நகர் காரிமாறன் செட்டகோபன் சொல்லாயிரத்து இப்பத்தால் வேரி மாறாத பூமேல் இருப்பாள் வினை தீர்க்குமே. வாரி மாறாத தன்னம்மலை వెంగడత్తు అన్నలై. తిరువేంగడముడయాన్ని ఒక్కసారి తలుచుకొని అలాంటి మహానుభావుణ్ణి, ఇంత వైశిష్ట్యాన్ని, ఇంత ఆనందాన్ని, ఇంత నిర్భరత్వాన్ని నాకు కలుగచేసినటువంటి పెరుమాళ్ళని ఎవరైతే స్తుత్యాది భాజం స్తోత్రంతో సేవిస్తారో ధన్యతాం వారు భాగ్యాన్ని పొందుతారు. నిందితాన్యః అది లేని వారు దురదృష్టవంతులండి, అంతకంటే ఏం చెప్పగలుగుతాం అంటూ అద్భుతమైనటువంటి భావ పరంపరని, పాసుర సారాంశాన్ని ఒక్క చక్కటి శ్లోకంలో వేదాంత దేశికులు మనకి ఎంతో లోతైనటువంటి గంభీరమైనటువంటి పద ప్రయోగాలతోటి అందించారు. ఇంకా తర్వాత 3వ వారు మనకి మనవాళ మామునులు తిరువాయిమొഴി నూత్తు అందాది. మనకి సర్వకాల సర్వావస్థలలోనూ కూడా చదువుకోవడానికి అర్హమైనటువంటి అత్యద్భుత గ్రంథాన్ని అనుగ్రహించారు మామునులు అని చెప్పుకుంటూనే ఉన్నాం కదా. వారి వ్యాఖ్యానాలే లేకపోతే ఎన్ని గ్రంథాలు మనకు అవగతమై ఉండేవి కావు అనేటువంటిది మనందరికీ అనుభవంలో తెలిసినటువంటి విషయం. ఆ పాసురాన్ని చూద్దాం. ఇది వీత్తిరిందు అనే పదంతో తిరువాయిమొഴి మొదలైంది కాబట్టి ఈయన పాసురం కూడా వీత్తిరిందు అని మొదలై మారం దివ్యనామాంకితంగా ముగిసేటువంటి అతి అద్భుత పాసురము ఇక్కడ. வீத்திருக்குமால் வெண்ணில் மிக்கமயல் தன்னை ஆத்துதற்காத்தன் பெருமையானதெல்லாம் தோத்த வந்து நன்று கலக்க போத்தி நன்குகந்து
வீருரைத்தான் சென்னதுயர் மாறந்தீரந்து మారంతీరందు. నమ్మాళ్వార్లు చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఉగందు ఆనందాన్ని ఈ పాసురంలో మనకి చెప్తున్నారు. విణ్ణిల్ వీతిరిక్కుం మాల్, పరమపదంలో వేంచేసి ఉండేటువంటి ఆనందము వ్యామోహము కలిగిన సర్వేశ్వరుడు మిక్కమయల్ తన్నై, ఆళ్వార్ల యొక్క వ్యామోహాన్ని తీర్చడం కోసం, ఆత్తుదర్క తీర్చడం కోసం, అయ్యో ఆళ్వార్లు ఇంత దుఃఖపడిపోతున్నారే, ఈ దుఃఖాన్ని మనం తీర్చాలి అనేటువంటి ఆతృతతోటి తన్ పెరుమయ్యానదెల్లాం, తన వైభవాలు అన్నింటినీ తోచేలాగా, ఇంట్లో అక్కడ పరమపదంలో పెట్టేసుకుని వద్దాం, ఏదో వచ్చి పని చేసుకుపోదామని రాలేదండి. వైభవాలన్నిటినీ మూటగట్టి కూడా తెచ్చుకొని అవతరించాడు ఈ లోకంలోకి. వందు ఈ లీలా విభూతికి వేంచేసి నన్రు కలక్క చక్కగా సంశ్లేషించగా ఆళ్వార్లకు అలా కళ్ళ ముందు కనపడుతున్నాడండి. పోతి మంగళాశాసనము చేసి, ఇంకా నాకేం లోటు, ఇంకా నాకేం లోటు, నేను దర్శింపగలిగాను అని మంగళాశాసనము చేసి సెండ్ర తుయర్ తీరందు, అంతవరకు పట్టిన దుఃఖాన్ని అంతటినీ కూడా తీరందు తీర్చివేసుకొని మారన్ నన్గువగందు, ఆళ్వార్లు చాలా సంతోషించి వీరు ఉరైతాన్ వైలక్షణ్యాన్ని చెప్పారు. ఏమిటండి ఆ వైలక్షణ్యము? ఆనందము యొక్క పరాకాష్ఠ స్థితిని ఈ తిరువాయిమజిలో మనకి చెప్పారు. ఏమిటి? కృష్ణుడితోటి సదృశముగా సమానముగా ఉండేవి, సంబంధార్థంలో ఉండేవి అని 2 పదాలు మనం మొదటి నుంచి చెప్పుకున్నాం. అలాంటి వాటిని చూసి కృష్ణుడేమో అని భ్రమపడి ఆళ్వార్లు ఆర్తి చెందుతూ ఉంటే, ఆయన ఆర్తి పోయేలాగా తమ విలక్షణమైనటువంటి స్వరూపంతో, గుణాలతో, రూపముతో, భూషణాలతో, ఆయుధాలతో, పత్ని సమేతంగా, పరిజన సమేతంగా, పరమపద వైలక్షణ్యంతో కూడా ఆ వైభవం అంతా తోచేలాగా ఈ లీలా విభూతిలోకి తన రక్షకత్వాన్ని చూపించేలాగా అవతరించినటువంటి పెరుమాళ్ళని చూసి ఆనంద నిర్భరులైపోయారు నమ్మాళ్వార్లు. వెంటనే వారికి మంగళాశాసనము చేసి ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో కృతకృత్యుణ్ణయ్యాను, ఇంకా నాకు లోటు అనేటువంటిది ఏమీ లేదు అని తమ ఆనంద భావాన్ని ప్రకటించారు అని చెప్పి మునిత్రయం అటు వాదికేసరి అజగియ మనవాళ్ళ జీయరు కానీ, ఇటు మనకి వేదాంత దేశకులు కానీ, ఇటు తిరువాయిమొഴి నూత్తందాదిలో మనవాళ్ళ మామనులు కానీ అత్యద్భుతమైనటువంటి సారాంశాన్ని అనుగ్రహించారు. దీనితోటి మనం 4వ పదిలో 5వ తిరువాయిమొഴിని ఇవాళతోటి యథాశక్తి ఆస్వాదించగలిగాము. రేపటి నుంచి మనం 4వ పదిలో 6వ తిరువాయిమొழிలోకి ప్రవేశించబోతున్నాం. జై శ్రీమన్నారాయణ.